ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఉంటుందంటే తెలివితేటలు ఎలా ఉంటాయి, ప్రతి ఒక్క మనిషిలో తెలివితేటలు మనిషికి తెలివితేటలు చాలా తేడా ఉంటుంది. ఈ భాగంగా తెలివితేటలను ఎలా మనము మెజర్ చేస్తాం, ఎలా కొలుస్తామనేసి ఈ వీడియో ఒకటి చేస్తున్నాను. సో ఇక్కడ తెలివితేటలు కొలవడానికి మనం యూజ్ చేసేది ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటాము. ఇంటెలిజెన్స్ కోషియంట్ దీనిని తెలుగులో ఏమంటారంటే ప్రజ్ఞాలబ్ధి అంటారు. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ కోషియంట్ ఐక్యూ అనేది ఏంటంటే MA/CA. MA అంటే ఏంటంటే మెంటల్ ఏజ్, లేదా సైంటిఫికల్గా ఇక్కడ ఫిజికల్ ఏజ్ అంటారు. CA ఈజ్ అ క్రొనాలజికల్ ఏజ్ అంటారు. దాన్ని సింపుల్గా మనం చెప్పామంటే ఫిజికల్ ఏజ్. తెలుగులో తీసుకున్నామంటే మానసిక వయసు బై శారీరక వయసుగా ఇంటూ 100 చెప్తాం. ఐక్యూ అంటే ఏంటంటే మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 చెప్తాము. ఈ ఐక్యూని మొట్టమొదటిగా మనకు ప్రవేశపెట్టింది జర్మన్ శాస్త్రవేత్త అయిన స్టెర్న్ అనే శాస్త్రవేత్త 1912వ సంవత్సరంలో ఈ యొక్క ఐక్యూని మాపనం అనేది మెజర్ ఎలా చేయాలని చెప్పారు. ప్రజ్ఞా మాపనిని బినే సైమన్ 1905వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు ఈ ఐక్యూని మనం ఎలాగా కొలుస్తామనేసి, ప్రతి మనిషిలో ఒక ఐక్యూని అంటే తెలివితేటలను ఎలా మనము కొలవగలుగుతాము అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ 8 సంవత్సరాలు అంటే అతనికి ఫిజికల్ ఏజ్ అంటే శారీరక వయసు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు కలిగిన విద్యార్థి యొక్క మానసిక వయసుని ఇప్పుడు 10 సంవత్సరాలు తీసుకు, అంటే అతను ఆలోచన విధానం ఎలా ఉందంటే 10 years లాగా ఉంది. అంటే అతను వయసు వచ్చి శారీరక వయసు 8 సంవత్సరాలు, కానీ ఆయన ఆలోచన శక్తి అనేది ఎలా ఉందంటే మానసిక వయసు 10 సంవత్సరాలు ఉంది. అయినా అతని యొక్క ప్రజ్ఞాలబ్ధిని ఎలా కొలుస్తామంటే ఐక్యూ అంటే మెంటల్ ఏజ్ బై ఫిజికల్ ఏజ్ ఇంటూ 100. అంటే మెంటల్ ఏజ్ అంటే ఇప్పుడు మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 తీసుకుంటాము. సో మానసిక వయసు అనేది ఇక్కడ 10 సంవత్సరాలు తీసుకుంటాం. మానసిక వయసు 10 సంవత్సరాలు బై శారీరక వయసు వచ్చి 8 సంవత్సరాలు తీసుకుంటాం. శారీరక వయసు 8 సంవత్సరాలు ఇంటూ 100 తీసుకుంటే మనకు 125 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, 8 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు 3 ఉన్నారు. వాళ్ళు ABC అనే 3 ఉన్నారు. సో 3 విద్యార్థులకి ఇక్కడ మానసికంగా వాళ్ళు ఎలా ఉన్నారంటే 8 సంవత్సరాల వయసు, శారీరక వయసు 8 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఏ అనే వ్యక్తి యొక్క మానసిక స్థాయి ఎలా ఉందంటే 7 సంవత్సరాల విధంగా ఆలోచించగలుగుతాడు. ఆ B అనే వ్యక్తి అతని మానసిక వయసు అనేది ఎలా ఉందంటే 8 సంవత్సరాలు ఉంది. C అనే స్టూడెంట్ ఆ అబ్బాయి యొక్క మానసిక స్థితి ఎలా ఉందంటే 9 సంవత్సరాల పిల్లల్లాగా ఆలోచిస్తాడు. ఇప్పుడు ఏ అనే పర్సన్ యొక్క ఐక్యూ అనేది ఎలా తీసుకుంటామంటే మెంటల్ ఏజ్ బై ఫిజికల్ ఏజ్ ఇంటూ 100. సో ఇక్కడ మెంటల్ ఏజ్ అతనిది ఏం తీసుకుంటాము 7గా తీసుకున్నాము. శారీరక వయసు వచ్చి 8గా తీసుకోవచ్చు, 8 సంవత్సరాలు కాబట్టి 7/8 ఇంటూ 100 క్యాలిక్యులేషన్ చేసామంటే ఇప్పుడు 87.5గా వస్తుంది. సో అతను ఏం తీసుకుంటామంటే అతను ఒక డల్ స్టూడెంట్గా చెప్పగలుగుతాము. కొంచెం తెలివి తక్కువ ఉన్న డల్ స్టూడెంట్గా మనం చెప్పగలుగుతాము. ఇప్పుడు B అనే స్టూడెంటు మెంటల్ ఏజ్ మరియు ఫిజికల్ ఏజ్ 2 కూడా సేమ్ ఉన్నాయి. అప్పుడు అతని యొక్క ఐక్యూ ఎలా ఉందంటే 100గా ఉంది, అంటే యావరేజ్ స్టూడెంట్గా మనం చెప్పుకోగలుగుతాము. ఇప్పుడు C అనే స్టూడెంట్ ఉన్నాడు. C అనే స్టూడెంట్ మానసికంగా అతని యొక్క శారీరక వయసు 8, కానీ ఆలోచన విధానం ఎలా ఉందంటే 9 సంవత్సరాల పిల్లలాగా ఆలోచిస్తాడు. కాబట్టి 9/8 ఇంటూ 100 చేస్తే 11.1, సో 112.5 వస్తుంది. అంటే ఇతను ఒక బ్రిలియంట్గా చెప్పవచ్చు, సుపీరియర్గా చెప్పవచ్చు, ఒక ప్రజ్ఞావంతుడిగా చెప్పవచ్చు. సో ఇప్పుడు ఇది మనం చూసుకునే దాంట్లో ఇప్పుడు ఐక్యూకి మనం ఏం చెప్పామంటే మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100గా మనం చెప్పుకోగలుగుతున్నాము. మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ చూసామంటే ఇప్పుడు దీనిలో మనము ఒకసారి ఈ ఐక్యూని మెజర్ చేయడానికి ఇంకో పద్ధతులు మనం చూసామంటే ఇక్కడ ఐక్యూని హెర్మన్ మెర్రిల్ అనే 2 to 18 years పిల్లలకి డివిజన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మీద ఒక టెస్ట్ చేసినప్పుడు అతనికి ఐక్యూ అనేది 25 లోపల బిలో ఉన్నవాళ్ళు ఏం చెప్పవచ్చు అంటే 3లుగా చెప్పవచ్చు. అంటే వాళ్ళు ఎవరో ఒక హెల్ప్ చేసుకుని వాళ్ళు ఉండగలుగుతారంటే అసలు వాళ్ళకి మెంటల్లీ రిటైర్డ్గా చెప్పవచ్చు. అటువంటి వాళ్ళు సమాజంలో మనకు 0.01% మాత్రం ఉండగలుగుతారు.
నెక్స్ట్ 26 to 49 తీసుకున్నట్లయితే 26 to 49 వీళ్ళు ఎలా ఉన్నారంటే బుద్ధిహీనులుగా చెప్పవచ్చు. బుద్ధిహీనులు వీళ్ళు ఎక్కడో ట్రైనింగ్ లాగా వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క మెంటల్ రిటార్డీని చూసుకునేదానికి ఎలా ఎంత ఉందంటే 0.23%గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐక్యూ వచ్చి 50 to 69 ఉంటే అల్పబుద్ధులు. వీళ్ళు ఎడ్యుకేటబుల్ మెంటల్ రిటార్డ్స్గా చెప్పవచ్చు. వీళ్ళు 5% ఉంటారు సమాజంలో. ఇంకా జనరల్గా మనకి ఎక్కువగా ఇక్కడ 70 to 89 ఈ ఐక్యూ ఉన్న పిల్లలు అయితే మందబుద్ధులు, అంటే తెలివి తక్కువగా ఉంటారు, డల్ స్టూడెంట్స్గా చెప్పవచ్చు. వీళ్ళని మనం ఎలాగా మనం యాక్టివ్ చేస్తామంటే స్లో లెర్నర్స్గా తీసుకుంటాము. స్టూడెంట్స్ కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు, వాళ్ళు ఈ విభాగంలో మనకు వస్తారు కాబట్టి వీళ్ళు వచ్చి 16%గా ఉంటారు. నెక్స్ట్ సగటు యావరేజ్గా ఎక్కువగా ఉండేది 90 to 109 ఉంటారు కాబట్టి యావరేజ్గా వీళ్ళు యావరేజ్ స్టూడెంట్స్ అంటారు. వీళ్ళలో యావరేజ్గా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 48% ఉంటారు. నెక్స్ట్ ఈ కేటగిరీ చూసామంటే 110 to 119, 120 to 139 ఈ కేటగిరీలో ఉండేవాళ్ళు సుపీరియర్ మరియు వెరీ సుపీరియర్గా తీస్తాం. ఉన్నత ప్రజ్ఞావంతుడు, అత్యున్నత ప్రజ్ఞావంతులుగా తీసుకోవచ్చు. వీళ్ళు ఎలా ఉంటారంటే సమాజంలో 18% సుపీరియరు, వెరీ సుపీరియర్ వచ్చి 11.5%గా ఉంటారు. ఇంకా మనం చెప్పుకోదలుచుకునేది 140 కంటే ఎక్కువ 140 అబోవ్ ఉన్నవాళ్ళు ప్రతిభావంతులు. మనకు జనరల్గా చెప్తాం కదా గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ అనేసి, వీళ్ళు ఏకసంతాగ్రహిగా చెప్పొచ్చు. ఇలా తీసుకున్నప్పుడు ఐన్స్టీన్ అదే స్టీఫెన్ హాకింగ్స్ వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్ ఎలా ఉందంటే 160 అబోవ్ ఉంది కాబట్టి వీళ్ళు చాలా బ్రిలియంట్స్, ఒక సైంటిఫిక్గా ఉన్న వాళ్ళుగా తీసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ రామానుజన్ యొక్క ఐక్యూ కూడా 185 ఉంది కాబట్టి ఈ ఐక్యూ లెవెల్స్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్, అంటే ఎవరైతే ఎక్కువగా 140 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళ ఐక్యూ